అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. వరద నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. రత్నాల చెరువు గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రంతా ఎవరూ నిద్రపోని పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రాజధాని ప్రాంతంలో అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగినాయి. ముఖ్యంగా గుంటూరులో అనేక ప్రాంతాలు తడిసి ముద్దైనని కూడా చెప్పొచ్చు. అయితే ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు అంతా కూడా చేరుకోవడంతో పూర్తిగా ఈ రత్నాల చెరువు అనేది కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంట్లోకి ఆ నీళ్ల వెళ్ళిపోవడంతో మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇంటి బయట కూర్చున్న ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ ఫ్లడ్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది, రాత్రి వర్షం ఏ విధంగా పడిందనే దానిపైన ఇక్కడ ఉన్న గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి వర్షం ఎప్పటి నుంచి వచ్చింది, ఫ్లడ్ ఎప్పటి నుంచి వచ్చింది? రాత్రి నుండి మేము రత్నాల చెరువులో గత 13 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ఇక్కడ వాళ్ళకు స్థానికంగా వాళ్ళు 30 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. వాళ్ళు చెప్తూ ఉంటారు, అంతకుముందు పడవలు తిరిగిన పరిస్థితి ఉండేది, ఇప్పుడు కొంచెం బెటర్. కానీ లోకేష్ బాబు గారు కూడా వచ్చి చూసి వెళ్లారు, వారికి తెలుసు ఈ సమస్య గురించి. మరి వారు ఏ విధంగా మాకు ఇది డౌన్ అనమాట, ఉన్న అన్ని రోడ్ల కంటే డౌన్ లో ఉంటుంది. మాకు సత్వర పరిష్కారం ఏదన్నా ఆయన చేస్తే బాగుంటుంది. అంటే చెప్పడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తామని చెప్పారు. అది ఎప్పుడు అవుతుందో కానీ ఈ లోపు ఈ వర్షాలకి మేము ఈ నైట్ ఇంకా 2 రోజులు ఉంది, బంగాళాఖాతంలో అల్పపీడనం అని చెబుతున్నారు. ఇంకో 2 రోజులు ఇదే పరిస్థితి వస్తే ఇంకా మునిగి మళ్ళీ పడవలు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి లోకేష్ గారు ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపిస్తారు, మాకు రోడ్డులు వేస్తారో లేదా సైడ్ కాలువలు లేవు ఈ రోడ్డుకి కూడా, మాకు ఏ విధంగా పరిష్కారం చూపించగలరో ఆయన ఆలోచించి సత్వరమే మాకు పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ